భూషణ్ని చితకబాది తన చేతితోనే మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ ఇచ్చేలా చేసిన చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మహాలక్ష్మి కోసం ఒక కొత్త వాష్రూమ్ని కట్టించాలని ముగ్గురు అన్నదమ్ములు అనుకుంటారు. కానీ అందులో కన్నాను కలుపుకోరు. ఎందుకంటే కన్నా ఏ జాబు చేయడం లేదు, ఎక్కడా పని చేయడం లేదు. వాడిని కలుపుని వాడిని ఎందుకు వాట అడుగుతారు? సో అలా అడగకపోయేసరికి ఒక్కసారిగా కన్నాకు కోపం వస్తుంది. కోపం వచ్చి వెళ్ళిపోయేసరికి ఏంట్రా వాడిని వేరు చేసి మాట్లాడేవా అనగానే, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదురా, వాడు చదువుకుంటున్నాడు, వాడి దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి అన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. వాడికి కోపం వచ్చినట్టుంది. ఇప్పటికే మొన్న జరిగిన విషయం గురించి వాడికి మనసులో ఏదో ఒక మూల బాధ ఉండుంటుంది. అయినా నువ్వు ఇప్పుడు ఇలా అన్నావు అంటూ వీళ్ళ ముగ్గురు డిస్కషన్ పడుతూ ఉండగానే వాడు కొంచెం డబ్బును తీసుకొస్తాడు. ఇదిగో అన్నయ్య, నా దగ్గర డబ్బు లేదనే కదా మీరు నాతో వాటా వేయలేదు, ఇదిగో డబ్బు అంటూ కొంచెం డబ్బును తీసుకొచ్చేసరికి ఎక్కడదరా అనగానే, మీరంతా ఇచ్చిందే, నేను ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకున్న డబ్బులు, ఎందుకు లేరా నువ్వే ఏదో ఒకటి కొనుక్కో అనగానే, లేదన్నయ్య తీసుకోండి అని చెప్పి బలవంతంగా ఇస్తాడు. ఈలోపు మహాలక్ష్మి రావడంతో ఏం చేస్తున్నారంటే తనకు వాష్రూమ్ కట్టిస్తున్నారు అన్న విషయం చెప్పడానికి మొహమాట పడినా చివరికైతే ఆ విషయాన్ని చెప్తారు. చెప్పేసేసరికి ఇప్పుడు ఎందుకు అదనపు ఖర్చు, అయినా నాకేమి ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది అని అనిపిస్తే మీకు చెప్పనా పెద్ది అనగానే, లేదులేమ్మా, 5 మగవాళ్ళు వెళ్ళే బాత్రూంలోకి నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదులే, నీకంటూ సెపరేట్గా ఉండాలి, మా స్తోమతను బట్టే కట్టిస్తాము, మీ ఇంట్లో ఉన్న వాష్రూమ్ అంతా లేకపోయినా అంటూ చక్రి సైడ్ నుంచి డైలాగ్ వేస్తాడు. సరే పద వెళ్దాము అని చెప్పాను. కానీ ఎక్కడికమ్మా రెడీ అయ్యి వచ్చావు, ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా పెద్ది అనేసరికి సరేనని ఇద్దరు కూడా ఇంటర్వ్యూకి బయలుదేరతారు. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, వెళ్ళి రండి అని చెప్పి చక్రి అయితే ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేసి లోపలికి వెళ్తుంది మహాలక్ష్మి. కరెక్ట్గా అదే సమయానికి అక్కడ ఇంటర్వ్యూ చేసేవాడు అటు తిరిగి భూషణ్కి ఫ్రెండు. భూషణ్ని రమ్మని ఇంటర్వ్యూ చేద్దామని పదే ఫోన్ చేసి రమ్మనడంతో భూషణ్ వస్తాడు. అది బయట ఇంటర్వ్యూ జరుగుతూ ఉండగా ఇంటర్వ్యూలోకి వచ్చిన వాళ్ళని చూస్తాడు భూషణ్. అయితే మహాలక్ష్మి ఉంటుంది, ఓ దొరికింది దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ కూడా వాడే వాడి ఫ్రెండ్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తారు. కరెక్ట్గా మహాలక్ష్మి వస్తుంది అనిపించుకుని, రే నువ్వెళ్ళరా నేను ఇంటర్వ్యూ చేస్తాననేసరికి ప్రాబ్లం అవుతుందేమోరా అని చెప్పాను. కానీ ఏం కాదు, నువ్వు పక్కకు వెళ్ళు, నేను ఇంటర్వ్యూ చేస్తానని మొహానికి మాస్క్ పెట్టుకుని సర్టిఫికెట్స్ తీసుకుంటాడు. ఆల్రెడీ ఒకసారి సర్టిఫికెట్స్ కాల్ చేశారన్న సంగతి ఆది భూషణ్కి చెప్తాడు. మళ్ళీ సర్టిఫికెట్స్ సంపాదించినట్టుంది డూప్లికేట్స్ అని అనుకుని కరెక్ట్గా అటు తిరుగుండి సర్టిఫికెట్స్ ఏవి అని అనడంతో మహాలక్ష్మి చూసుకోకుండా, ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే సర్టిఫికెట్సే కదా అడుగుతారు, సో ఆ ఉద్దేశంతోనే సర్టిఫికెట్స్ చేతిలో పెట్టి యూ కెన్ గో నవ్ అని చెప్పాను. కానీ ఏంటి సార్ ఇంటర్వ్యూ చేయలేదు, పైగా నా సర్టిఫికెట్లు కూడా తీసుకున్నారు, వెళ్ళమని చెప్తున్నారేంటి అనగానే, ఏ వెళ్ళవా, వెళ్ళు, సర్టిఫికెట్స్ని మర్చిపోయి గో టు హెర్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా వాడిని చూడడంతో షాక్ అయిపోతుంది. నువ్వా అనగానే, నేనే, నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కదా, అందుకు ఇప్పుడు జాబ్లో నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను, వెళ్ళిక్కడి నుంచి అనేసరికి, ఎక్కడికి వెళ్ళేది, నా సర్టిఫికెట్స్ నాకు ఇస్తేనే కానీ నేను వెళ్ళను అనగానే, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ సర్టిఫికెట్స్ నాకు ఇవ్వలేదు, నా దగ్గర నుంచి నీ సర్టిఫికెట్స్ రావు, ఒకసారి మీ నాన్న తగలపెట్టేశాడంట కదా, రెండోసారి నేను తగలపెట్టేశాను అని అనుకో, సర్టిఫికెట్స్ గురించి మళ్ళీ వస్తే మాత్రం నీకు మామూలుగా ఉండదు, వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇంకా గట్టిగా చెప్తాడు. చెప్పేసేసరికి ఫైనల్గా అడుగుతున్నాను, సర్టిఫికెట్స్ ఇస్తావా ఇవ్వవా అని చెప్పనేసరికి, ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ చాలా గట్టిగానే చెప్తాడు. ఇంకా భూషణ్ అయితే చెప్పేసేసరికి మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. వెయిట్ చేయి వస్తాను అని
కోపంగానే మహాలక్ష్మి బయటకు వస్తుంది. ఏంటి మహాలక్ష్మి గారు, ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చేసిందా? ఏంటి ఉట్టి చేతులతో వచ్చారు? సర్టిఫికెట్స్ వాళ్ళు తీసేసుకున్నారా? పర్వాలేదా, సేఫేనా సర్టిఫికెట్స్ అనగానే, నా సర్టిఫికెట్స్ను వాడు లాక్కున్నాడు అనేసరికి, వాడెవడు అనగానే, ఆ పిలకోడు అనేసరికి, పిలకోడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నన్ను ఇంటర్వ్యూ చేసింది ఆ పిలకోడే. వెళ్ళడంతోటే నా దగ్గర నుంచి సర్టిఫికెట్స్ తీసుకుని వాడి దగ్గర పెట్టేసుకున్నాడు. సర్టిఫికెట్స్ అడుగుతుంటే ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకో అని అంటున్నాడు. ఈసారి మాత్రం నేను సర్టిఫికెట్లు పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు చక్రి గారు. నా సర్టిఫికెట్స్ నాకు కావాలి అంతే. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నా సర్టిఫికెట్స్ నాకు తెచ్చి ఇవ్వాల్సిందే అనేసరికి వెంటనే మహాలక్ష్మి చేపట్టుకుని చాలా కోపంగానే లోపలికి వస్తాడు. ఈలోపు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఏంట్రా అలా చేసావు, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనగాని, అదేం చేస్తుందిరా, ఆ కారు డ్రైవర్ని పెట్టుకుని అది ఏమీ చేయలేదు, వదిలేసాయి, దాని గురించి వదిలేసాయి అంటూ మాట్లాడేసరికి, ఏంట్రా ఈ లోపలికి వచ్చేసరికి, ఎవడ్రా నువ్వు, లోపలికి ఎవడ్రా రమ్మన్నారు అనగానే, సర్టిఫికెట్స్ మహాలక్ష్మి గారికి ఇచ్చేసాయి. సర్టిఫికెట్లో ఏ ఒక్క సర్టిఫికెట్ మిస్ అయినా నీ బాడీలో ఏదో ఒక పార్ట్ ఖచ్చితంగా మిస్ అవుతుందనగానే, ఒక్క సర్టిఫికెట్స్ ఏంట్రా, మొత్తం సర్టిఫికెట్సే ఇవ్వను. ఎవర్రా మీరు, సరాసరి లోపలికి వచ్చేసారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? సర్టిఫికెట్స్ లేవు, ఏమీ లేవు, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ గట్టిగా మాట్లాడతాడు భూషణ్. అయితే ఇవ్వరా సర్టిఫికెట్లు అంటూ టేబుల్ అవతలేమో భూషణ్ ఉంటాడు, టేబుల్ ఇవతలు చక్రి ఉన్నాడు కదా, ఇవ్వనరా అని చెప్పాను. కానీ ఆ చేతిని కాస్త పట్టుకుని ఇంకా ఇటు పక్క ఉన్న చక్రి టేబుల్ మించి ఆ పక్కకి వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని చెంపలు వాయిగొడతాడు. వదలరా అంటూ ఎంతలా అన్నా కానీ చితక్ కొడతాడు. ఇంకా కడుపులో గుద్దడం, చితక్ కొట్టడం, చెంపలు పగలగొట్టడం, నడ్డి మీద కొట్టడం మామూలుగా కాదు, చితక్ కొడతాడు. వదలరా నా ఫ్రెండ్ వదలరా, రేయ్ సైలెంట్గా ఉండు, సైలెంట్గా లేకపోతే వీడి తర్వాత కొట్టింగ్ నీకే పడుతుంది, సైలెంట్గా ఉండు, అర్థమవుతుందా? నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే అది నీకు చాలా మంచిది అంటూ చెప్పడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా కొడుతూ ఉండేసరికి, ఏంటి సర్టిఫికెట్సా, ఇవ్వను నేను, ఏం చేస్తావు అనగానే, మహాలక్ష్మి గారు వీడి చెంపలు వాయిగొట్టండి అనగానే 2 చేతులు వెనక్కి విరిచి చెంపల మీద కొడుతుంది మహాలక్ష్మి. ఇవ్వరా సర్టిఫికెట్లు, ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి సర్టిఫికెట్స్ తన చేతిలో పెట్టు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా నువ్వు నడవడానికి కాళ్ళుండవు, తినడానికి చేతులుండవు, ఒక్క చేతిని విరిచేస్తాను, అన్నీ ఆ చేతితోటే చేద్దు కానీ అంటూ ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి, వద్దు, కొట్టద్దు, క్షమించు, సర్టిఫికెట్లు ఇచ్చేస్తాను అనగానే, నేను చెప్పినట్టు చెయ్యి, ఇంకెప్పుడు నా లైఫ్లో నీ ఎదుట పడను, నీకు నాకు ఏ సంబంధం లేదు, ఇంకెప్పుడు నిన్ను ఎదుట పడి నిన్ను ఏడిపించను, నన్ను క్షమించండి మహాలక్ష్మి గారు అని చెప్పి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి ఆవిడ చేతిలో సర్టిఫికెట్స్ పెట్టు, అర్థమవుతుందా అని చెప్పనేసరికి, అది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, చెప్పు సర్టిఫికెట్స్ ఇంకెప్పుడు అడగను అని చెప్పు, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను అని చెప్పరా అంటూ మాట్లాడేసరికి, నేను అని చెప్పి ఇంకా అడుగుతూ ఉండగానే మహాలక్ష్మి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి సర్టిఫికెట్స్ తన చేతిలో పెట్టనేసరికి, చెప్తాను అని ఇంకా మెల్ల పట్టుకుని అలా మహాలక్ష్మి కాళ్ళ వైపుగా వంగదీసేసరికి, చెప్తానని మహాలక్ష్మి కాళ్ళు పట్టుకొని, క్షమించు మహాలక్ష్మి, ఇంకెప్పుడు నీ జోలికి రాను, నీ ఊసెత్తను, ఇంకా నీకు ఎదురు పడను, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని సర్టిఫికెట్స్ను తన చేతిలో పెట్టి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. ఇంకొకసారి నా జోలికి వస్తే మాత్రం మర్యాద దక్కదు. ఎవరనుకుంటున్నావు, చక్రి ఉన్నాడు నా వెనక, చక్రి ఉన్నాడు అంటూ గట్టిగా మాట్లాడేసరికి చక్రి తెగ పొంగిపోతాడు. ఇంకా అక్కడి నుంచి కాస్త ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. ఏంటి అంత కోపం ఏంటి అనగానే, మీ జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటానా? మీ సర్టిఫికెట్స్ తీసుకుంటారా?
తీసుకున్న వాడిని ఇంకా వదిలేశాను, లేదంటే వాడు హాస్పిటల్ బెడ్ మీద ఉండేటట్టుగా చేసేవాడిని. మిమ్మల్ని బాధ పెడతాడా? మీ కళ్ళల్లో కన్నీళ్లు చూసేటట్టు చేస్తాడా? వాడిని అంత ఈజీగా వదిలిపెట్టను. మరొక్కసారి వాడు ఎక్కడైనా దొరకకపోతాడా అప్పుడు వాడికి గట్టి వార్నింగ్ ఇస్తాను అంటూ మహాలక్ష్మి కాస్త చెప్తాడు. చక్రి అలా చెప్పేసేసరికి చక్రి చెప్పిన మాట తీరులో మహాలక్ష్మికి తన మీద ఉన్న ఇంట్రెస్ట్ కనబడడంతో అలా చక్రి వంక చూసుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది అలా చూస్తున్నారు అనగానే ఏమీ లేదు అనేసరికి, సరే మీరు ఇంట్లోకి వెళ్ళండి, నాకు పని ఉంది, నేను వస్తాను అనగానే, మళ్ళీ వాడి మీదకి వెళ్తున్నారా అనగానే, మళ్ళీ ఇంకొకసారి మీ మీదకి వస్తే ఖచ్చితంగా వాడి మీదకి వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు మీ మీదకి రాలేదు కదా, వాడు జన్మలో రాడు అని చెప్పనేసరికి, సరే ఇంకా నాకు చిన్న పనుంది చూస్తాను అని చెప్పాను అని మహాలక్ష్మి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోవడంతో మహాలక్ష్మి లోపలికి వెళ్తుంది. ఏంటొదినా అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా? అదేంటి నీ కళ్ళు ఏడ్చినట్టు ఉన్నాయి, ఏమైంది వదినా? ఏదైనా ప్రాబ్లం అయిందా? మా చక్రి అన్నయ్య ఏమైనా అన్నాడా అనగానే, మీ చక్రి అన్నయ్య ఏమీ అనలేదు, కానీ మీ చక్రి అన్నయ్యకు చాలా కోపమే అనగానే, కోపమే వదిన, తన అనుకున్న వాళ్ళని ఎవరినైనా సరే ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోడు. ఒకసారి అలాగే నేను అన్నయ్య ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు నన్ను ఎవరో నా ఫ్రెండ్ అంటే వాడు నా సీనియరు, నన్ను హేళన చేశాడు. అందరూ ఆడవాళ్ళు ఉండరు, మగవాళ్ళు మాత్రమే ఉంటారు, అందుకే నీ చదువు ఎలా ఉంది అలా ఉంది, మీరు అసలు మీ అన్నయ్య వండి పెడతాడు అన్నట్టుగా నన్ను మాధవన్నయ్యని కూడా హేళన చేసి మాట్లాడేసరికి వాడిని చితక్కొట్టాడు చూడ వదిన, మామూలుగా కాదు, వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేంతగా కొడితే వాడు దెబ్బకి భయపడిపోయి నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేసరికి ఇంకా భయం వేసింది వాడికి అని చెప్పాను. కానీ అదేంటి మీ అన్నయ్యని ఎవరినైనా అలాగే ట్రీట్ చేస్తారా అని చెప్పాను. కానీ ఎవరినైనా కాదు, తన అనుకున్న వాళ్ళ జోలికి వస్తే మాత్రం మా అన్నయ్య ఎవరిని వదిలిపెట్టడు. ఎందుకంటే తన అనుకున్న వాళ్ళకి మా అన్నయ్య అండగా ఉంటాడు. చక్రి అన్నయ్య కొంచెం మొరటగా ఉన్నా చాలా మంచివాడు వదిన, నిజంగా చాలా మంచివాడు. కానీ నువ్వు చక్రి అన్నయ్యని ఆపద్ధర్మంగానే పెళ్లి అన్నావు, కానీ నువ్వు మా చక్రి అన్నయ్య భార్య అయితే ఎంతో బాగున్నని ఎంతో సంబరపడ్డాను, కానీ నువ్వు కాదు అని నన్ను బాధ పెట్టావు అంటూ మాట్లాడేసరికి, అలానేం కాదు, అప్పుడు నేను మీ చక్రిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు, ఆ పిల్లకోడిని పెళ్లి చేసుకోకూడదు అన్న ఉద్దేశం అంతే అని చెప్పాను. కానీ అది సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఇంతకీ నీ కళ్ళు ఎందుకు ఏడ్చినట్టున్నాయి చెప్పు వదిన, కళ్ళెందుకు ఏడ్చినట్టు ఉన్నాయి అని చెప్పనేసరికి, నా కళ్ళు ఏడ్చినట్టు ఉండడానికి రీజన్ ఎవరో చెప్పనా? ఆ పిల్లకోడు అనగానే, మళ్ళీ ఆ పిల్లకోడు వచ్చాడా? ఆ పిల్లకోడు రావడమైంది, మీ అన్నయ్య చేతిలో తన్నులు తిని నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడం కూడా జరిగింది అంటూ చెప్పేసేసరికి, ఓ పిల్లకోడు ఎక్కడికి వచ్చాడు వదినా? అయినా మీ ఇద్దరు ఇంటర్వ్యూ కోసం కదా వెళ్ళారు, మరి ఇంటర్వ్యూ దగ్గరికి ఆ పిల్లకోడు ఎందుకు వస్తాడు? పిల్లకోడు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పాను. కానీ పిల్లకోడు వచ్చాడు, అక్కడ ఇంటర్వ్యూ చేసింది వాడే. అసలు ఏమైందంటే కన్నా అంటూ జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది. అయితే మా అన్నయ్య హీరోయిన్ సర్టిఫికెట్స్ మళ్ళీ హీరోయిన్ చేతికి వచ్చేటట్టు చేశాడనమాట. సూపర్, అయితే నిజంగా మా అన్నయ్య కదా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, అవును నిజంగా మీ అన్నయ్య సూపరే, లేదంటే మీ అన్నయ్య కోపంలో అంత ఎప్పుడూ నేను చూడలేదు, కోపంగా చూశాను కానీ అంత కోపం ఎప్పుడూ చూడలేదు అంటూ మాట్లాడేసరికి, అంత కోపం అంటే ఎంత కోపం చూసావేంటి? వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టనంత కోపం అని లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి వదిన ఎప్పుడూ లేంది? చక్రి అనే గురించి చాలా వెరైటీగా మాట్లాడుతుంది. చక్రి అన్నయ్యని ఎంతలా మెచ్చుకుంటుంది, వదినలో ఏంటి మార్పు ఈరోజు కొత్తగా అని అనుకుంటాడు. ఇంకా కన్నా అయితే సాయంత్రానికి చక్రి వస్తాడు. చక్రి రావడంతో చక్రి షర్టు చిరిగిపోయి ఉండడంతో చూసుకోడు, డ్రైవింగ్లోనే కదా ఉంటాడు. కారు దిగడం వలన అది
ఇలా తిరుగుంటే అంటే డోర్ వైపుకు ఉండడంతో ఎవరికీ కనిపించదు. వాడు దిగక ఇంటికి వచ్చిన తర్వాత షర్ట్ చూసేసరికి, ఏమైందిరా, షర్ట్ చిరిగిపోయింది, ఏమైంది, కార్ ఏమన్నా రిపేర్ వచ్చిందా, రిపేర్ వస్తే రిపేర్ చేసినప్పుడు ఎలా జరిగిందా అంటూ ఇంకా మాధవ్ అడిగేసరికి షర్ట్ ఎప్పుడు చిరిగిపోయింది అని ఆలోచిస్తూ, ఓ అక్కడ గొడవ జరిగింది కదా, గొడవలో చిరిగిపోయినట్టుంది అని అనుకుంటాడు. ఏంట్రా ఏం మాట్లాడవేంటి, చిన్న గొడవలే అన్నయ్య అనగానే, చిన్న గొడవ ఏంట్రా అనగానే, చిన్న గొడవ కాదన్నయ్య పెద్ద గొడవే అంటూ కన్న అంటాడు. పెద్ద గొడవ ఏంట్రా, వాడెక్కడికి వెళ్ళాడు, నీకు గొడవ గురించి నీకేం తెలుసు, నాకు తెలియదని ఎందుకు అనుకుంటావన్నయ్య, ఇంటి దగ్గర ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్లు నాకు బాగానే వస్తాయి, చిన్న గొడవ అని అనుకుంటున్నావు కదా, కానీ పెద్ద గొడవ చేశాడు చక్రి అన్నయ్య. సూపర్ మ్యాన్లా, ఒక గొప్ప వ్యక్తిలా, హీరోలా వదిన సర్టిఫికెట్స్ ఆ పిల్లకోడు తీసుకుంటే పిల్లకోడు దగ్గర నుంచి అన్నయ్య సర్టిఫికెట్స్ని తీసేసుకుని వదిన్ని వెళ్ళిపోమన్నాడంట. అప్పుడే చక్రి అన్నయ్య హీరోలా వెళ్ళి మరి వదిన దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ కాస్త తీసుకుని వదినికి మళ్ళీ ఇచ్చాడంట అన్నయ్య. అక్కడ చాలా గొడవ జరిగిందంట. ఆ గొడవలోనూ బహుశా సర్టిఫికెట్లు అలా అయ్యుంటాయి అని చెప్పి మాట్లాడేసరికి, అవునా నిజంగా ఎంత జరిగిందా అనగానే, అవునన్నయ్య అని చెప్పనేసరికి, పోనీలే సర్టిఫికెట్స్ అయితే వచ్చాయి కదా, పాపం మహాలక్ష్మి, అందరూ మహాలక్ష్మి సర్టిఫికెట్స్ మీద పడుతున్నారేంటి, పాపం మా అమ్మాయి ఏం చేసింది, ఎంతో కష్టపడి సర్టిఫికెట్స్ సాధిస్తే ముందొకసారి వాళ్ళ నాన్న సర్టిఫికెట్స్ తీసేసుకున్నాడు, రెండోసారి మళ్ళీ ఆ పిల్లకోడు తయారయ్యాడా సర్టిఫికెట్స్ తీసుకోవడానికి అని చెప్పి మాట్లాడేసరికి, అవును మరి అలా జరిగింది, నేను ఉన్నాను కాబట్టి సరైన సమయానికి సర్టిఫికెట్స్ తీసుకుని ఇచ్చాను, లేదంటే ఆ పిల్లకోడికి మామూలుగా కాదు, అక్కడ క్షణంలో ఉన్నాను కాబట్టి, లేదంటే ఆ పిల్లకోడు పరిస్థితి ఏమై ఉండేదో, ఇంకా మహాలక్ష్మి గారు అక్కడ ఉన్నారని స్లోగా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేశాను, స్మూత్గా హ్యాండిల్ చేసినందుకే వదిన ఇంటికి వచ్చి అంత గొప్పగా చెప్పింది అన్నయ్య అంటూ మాట్లాడేసరికి, ఏంట్రా ఏమంటున్నావు, మీ వదిన నా గురించి చెప్పిందా, నిజంగా చెప్పిందన్నయ్య, వదిన ఇంటికొచ్చి నీ గురించి అడిగింది, మీ చక్రి అన్నయ్య అలా అంట కదా ఇలా అంట కదా, నిజంగా చాలా గ్రేటు, వాడి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి సర్టిఫికెట్స్ ఇచ్చేంత వరకు మీ వదిన మీ అన్నయ్య అస్సలు ఊరుకోలేదు తెలుసా, నిజంగా మీ అన్నయ్య చాలా గ్రేట్ రా కన్నా అంటూ వదిన పొగుడుతుంటే నాకు అనిపించింది, అబ్బబ్బబ్బా ఈ పొగడ్తలన్నీ అన్నయ్య వింటేనా తెగ సంబరపడిపోయేవాడు కదా అని ఎంతో సంతోషం అనిపించింది. కానీ నువ్వు లేవు, మిస్ అయ్యావు, కానీ నేను రికార్డ్ చేశానులే అన్నయ్య అంటూ ఆ వెంటనే తన ఫోన్లో రికార్డ్ చేసినవి వినిపిస్తాడు. మహాలక్ష్మి అలా పొగుడుతూ ఉంటే తెగ సంబరపడిపోతాడు మా చక్రి. అయితే నిజంగా మహాలక్ష్మి గారి మనసులో ఇంతుందా, నిజంగా మహాలక్ష్మి గారు నా గురించి ఇంతేలా ఆలోచిస్తున్నారా, ఇలా ఆలోచిస్తూనే మహాలక్ష్మి గారు నన్ను ప్రేమిస్తే బాగున్ను, నేను తన భర్త అని గుర్తిస్తే బాగున్ను, అది ఎప్పుడు జరుగుతుందో ఏంటో అని ఓ చక్రి తెగ సంతోషపడతారు. ఒరే రే గాల్లో మేడలు కట్టకు, వదిలేసేయి, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసే, అర్థమవుతుందా, రాద్ధాంతం చేసి మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టడం చేయకు, కేవలం తనను నువ్వు కాపాడావు, మహాలక్ష్మి అంతటా మహాలక్ష్మి నీకొచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పేంత వరకు నువ్వేదైనా పిచ్చి వేషాలు వేసావే అనుకో, అస్సలు ఊరుకోనరే, నా గురించి తెలుసు కదా, ఆడపిల్ల విషయంలో నేను ఎలా ఉంటానో అంటూ ఇంకా పెద్ద వార్నింగ్ ఇచ్చేసరికి, లేదులే అన్నయ్య, మహాలక్ష్మి గారి మనసును మెప్పించి మహాలక్ష్మి గారి నోటితోనే నేనంటే మహాలక్ష్మి గారికి ఇష్టం అని చెప్పిస్తాను, సరేనా అనగానే, అంతేగాని కోతి వేషాలు వేసావే అనుకో, లేదన్నయ్య కోతి వేషాలు వెయ్యను, సరేనా, నీకు మాటిస్తున్నాను అని చెప్పి చక్రి అయితే చెప్తాడు. మహాలక్ష్మి గదిలో కూర్చుని సర్టిఫికెట్స్ చూసుకుంటూ, ఈ సర్టిఫికెట్స్ రెండోసారి నా చేతిలోకి రావడానికి మళ్ళీ చక్రి గారే కారణం, మొదటిసారి నా దగ్గర నుంచి దూరం అయితే చక్రి గారే నాకు ఇప్పించారు, రెండోసారి కూడా నాకు చక్రి గారు ఇచ్చారు, నేను చక్రిని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నాను,
నాకు హెల్ప్ చేశారు కదా, మరి నేను తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా చక్రి గారిని అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఆ రోజు నుంచి కూడా చక్రితో కొంచెం నార్మల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు కన్నాతోటి మా పెద్దితోటి ఏ రకంగా క్లోజ్గా ఉంటుందో చక్రితో కూడా అలానే ఉంటుంది. సాయంత్రం మాటలు బయటికి వెళ్దామా అని అనడం అంటే ఫ్రెండ్షిప్ కొలది. తనకైతే ప్రేమించాలి తన భర్త అన్న లోపలైతే ఏమీ లేదు, కానీ కేవలం ఇష్టం ఏమీ ఉండదు, కానీ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. చక్రి గారితో ఫ్రెండ్షిప్ చేయాలని ఒక చోట ఆగి ఒక షర్ట్ తీసుకుని షర్ట్ ఇచ్చి ఫ్రెండ్స్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా చక్రి సంతోషపడిపోతాడు. ఇది నా కోసమేనా అనగానే, మీకోసమే, మీరు నా సర్టిఫికెట్స్ కాపాడారు కదా, అందుకని నేను మీకోసమే తీసుకున్నాను, మనిద్దరం ఫ్రెండ్సా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి గారు, నన్ను ఫ్రెండ్గా అయినా యాక్సెప్ట్ చేశారు, అంతకు మించిన కావాల్సిన సంతోషం ఏమీ లేదు, నేను మీ ఫ్రెండ్ని అంతే కదా, ఓకే ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశారు, చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చక్రి ఆ రోజు నుంచి కూడా క్లోజ్గా ఉంటారు. ఏంట్రా కన్నా వీళ్ళు ప్రతిరోజు బయటికి వెళ్తున్నట్టున్నారు? అవునన్నయ్య, మొన్న వదిన కూడా షర్ట్ కొనిచ్చిందంట చక్రి అన్నయ్యకి. ఆ షర్ట్ నువ్వు చూసావో లేదో 3 రోజులు వేసుకున్నాడు, మళ్ళీ వాష్ చేసుకుని ఇంకో తాడు మీద చూడు, తాడు మీద ఉన్నది ఏ షర్ట్ అనుకుంటున్నావు? వదిన కొనిచ్చిన షర్టే, తడిగా ఉందని వేసుకోవడానికి ట్రై చేశాడు. అన్నయ్య వద్దన్నయ్య, తడి బట్టలు వేసుకుంటే ప్రాబ్లం వస్తుంది అన్నాను కాబట్టి ఎండ కారబెట్టి మధ్యాహ్నానికి వచ్చి మరీ వేసుకుంటానని చెప్పి వెళ్ళాడు. ఏంటో వదినంటే అన్నయ్యకి చాలా ఇష్టం అన్నయ్య, కానీ వదిన మాత్రం అన్నయ్యని భర్తగా అంగీకరించట్లేదంతే. దేనికైనా కాలం కలిసి రావాలి కదా, వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుందని వాడు అనుకున్నాడా? కానీ జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, కానీ భార్యాభర్తలుగా కాదు. దానికి టైం వస్తుందేమో, టైం కోసం వెయిట్ చేయడం తప్ప మనమైతే ఏమీ చేయలేము. దేనికైనా ఒక పద్ధతి పాడు ఉంటాయి కదా, అలాగే దేనికైనా ఒక సమయం సందర్భం వస్తుంది. అప్పటి వరకు వాడు కొంచెం సైలెంట్గా ఉంటే మహాలక్ష్మిలో కూడా వాడి మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పి అనేసరికి అవును నిజమే, గుడ్ ఇంప్రెషన్ వస్తే మంచిదే కదా అని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా మహాలక్ష్మి చక్రికి మధ్య ఇలాగే ప్రేమాయణం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చక్రికి ఎప్పటి నుంచో ఉంది, మహాలక్ష్మికి తను సపోర్ట్ చేయడం ప్రతి విషయంలో. అలాగే ఇప్పుడు ఈ మేడం ఉన్నారు కదా సర్టిఫికెట్స్ మేడం, ఆ మేడంకే ఒకసారి కనిపిస్తే జాబ్ వచ్చిందా అనగానే లేదు మేడం రాలేదు, పాపం మహాలక్ష్మి చాలా ట్రై చేస్తుంది అనగానే నా ఫ్రెండ్ ఉన్నారు, తన కంపెనీలో ఏదైనా ఉందేమో వేకెన్సీ ఉందేమో అడుగుతాను, అడిగి చెప్తాను అనేసరికి ఓకే మేడం చక్రి నీ ఫోన్ నెంబరు అనేసరికి ఫోన్ చేసి చెప్తాను అనగానే సరేనని ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఫోన్ నెంబర్ తీసుకోవడంతో ఇంటికి వచ్చి మహాలక్ష్మి కూర్చుని ఉండగా చక్రి ఫోన్ అక్కడ ఉండడంతో మేడం అని ఫీడ్ చేసి ఉన్న నెంబర్కి ఫోన్ వస్తుంది. మేడమా? మేడం అంటే ఎవరు? ఓ ఆ యూనివర్సిటీ మేడం కాల్ చేస్తుందేమో. చక్రి గారు మీ మేడం కాల్ చేస్తున్నారు, మీ ఆంటీ కాల్ చేస్తున్నారు అనేసరికి ఉండండి మహాలక్ష్మి గారు ఆవిడ ఎందుకు చేస్తుందో, మేడం చెప్పండి అనగానే నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ అడుగుతాను అని, వేకెన్సీ ఉందంట కానీ ఇంటర్వ్యూ పద్ధతిలోనే తీసుకుంటాము అని చెప్పారు, రేపు మార్నింగ్ ఇంటర్వ్యూలో ఏర్పాటు చేస్తాను వెళ్ళమని చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను, తన పేరేంటి మహాలక్ష్మి కదా అనగానే అవును మేడం అనగానే సరే థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసేసరికి ఏంటి మీ మేడం రమ్మంటున్నారా అనగానే మిమ్మల్ని తీసుకుని రేపు ఉదయం ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు, వాళ్ళ ఫ్రెండే కంపెనీలో ఇంటర్వ్యూస్ ఏవో ఉన్నాయంట, మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు, వస్తారా అని అనేసరికి ఏంటి మహాలక్ష్మి ఏంటి చక్రి గారు ఏమంటున్నారు అనగానే అవును ఆ మేడం చాలా మంచివారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మొన్న ఒక రోజు కనిపించినప్పుడు అడిగితే ఇంకా జాబ్ దొరకలేదంటే నా ఫ్రెండ్ కంపెనీలో వేకెన్సీ ఉందేమో అడుగుతాను అని చెప్పి దానికోసమే ఫోన్ చేశారనేసరికి సరే రేపు వెళ్దామని మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి వీళ్ళిద్దరి మధ్య కొంచెం చనువు ఏర్పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.